గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఒక మంచి టీ తాగాలని అనుకుంటాం. అలాగే ఈ రకరకాల టీలు తాగుతాం. ముఖ్యంగా అందరూ ఎక్కువగా తాగేది గ్రీన్ టీ. అలాంటి గ్రీన్ టీ కాకుండా మనకి మంచి వ్యాధి నిరోధక శక్తిని అందించేది, అలాగే లంగ్స్కి సపోర్టివ్గా మనకి అంటే ఎటువంటి బ్యాక్టీరియా మన శరీరంలోకి రాకుండా మనకు కాపాడేది ఆయన ఒక చక్కటి హెర్బల్ టీ మనం ఈరోజు తయారు చేసుకుందాం. దీనికి కావాల్సినవి ఏంటంటే ముఖ్యంగా ముందు గ్లాసు నీళ్ళు మరగడానికి పెట్టుకుందాం. ఇది చక్కగా మనం ఏ టైంలో అన్నా తాగేదే. అలాగే దీనికి కావాల్సింది మనకి తులసాకు, అలాగే పుదీనా, జీలకర్ర, అల్లం, తేనె, ఇవన్నీ ఉంటే మనకు సరిపోతాయి. ముఖ్యంగా మనం గ్లాసు నీళ్ళు మరగబెట్టుకొని ముందుగా ఇందులో మనకి అంటే ఒక గ్లాసే కాబట్టి ముందుగా తులసాకు, అలాగే కొద్దిగా పుదీనా, అలాగే జీలకర్ర, అలాగే కొంచెం అల్లం మనం దంచి వేసుకుంటే కనుక మనకి బాగా చక్కగా దీనిలో సారం అంతా దిగుతుంది కాబట్టి మనకి చక్కగా అల్లాన్ని మనం ఇందులో వేసుకుంటున్నాం ఇప్పుడు. అలాగే ఇవన్నీ మరిగిన తర్వాత మనం చక్కగా వడబోసుకొని తేనె కలుపుకుని తాగితే కనుక ఒక చక్కటి స్ట్రెస్ రిలీఫ్ని ఇచ్చే ఒక చక్కటి టీ తయారవుతుంది. ఈ టీలో మనకి ఉన్నవన్నీ కూడా ముఖ్యంగా తులసిని మనం చాలా పవిత్రంగా భావిస్తాము. ఎందుకంటే మన గుమ్మల్లోనే మనం తులసి కోటను పెట్టుకుని పూజించుకుంటాము. అలాగే ఆ తులసి కనుక మనకి ప్రతి ఇంట్లోనే ఉంటే కనుక ఎటువంటి బ్యాక్టీరియా కూడా మనకి గుమ్మల్లోకి రాదు. అలాగే పుదీనా, అది కూడా మంచి లంగ్స్ లో పెట్టిన మనకి ఫ్లమ్ కానీ ఇవన్నీ క్లియర్ చేసే లక్షణం మనకి పుదీనాకు ఉంది. అలాగే జీలకర్ర, అల్లం, ఇవన్నీ కూడా అన్ని శరీరానికి మనకు ఉపయోగపడే మంచి హెర్బల్సే కాబట్టి వీటన్నిటితోటి కనుక మనం టీ చేసుకుని ఏ టైంలో అన్నా సరే చాలా స్ట్రెస్ రిలీఫ్గా మనం ఏదైనా బయట నుంచి వచ్చినప్పుడు, పని చేసి వచ్చినప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, ఇంటికి రాగానే మామూలు టీలు కానీ గ్రీన్ టీలు కానీ కాకుండా ఇలాంటి హెర్బల్ టీలు కనుక మనం రకరకాలుగా చేసుకుని తాగితే కనుక మన శరీరానికి ఉపయోగపడతాయి. అలాగే ముఖ్యంగా ఈ సీజన్లో ఏంటంటే శీతాకాలం, వర్షాకాలం, ఈ రెండు సీజన్లో కూడా మనకి ఎన్నో వైరస్లు మనకి వస్తూ ఉంటాయి. అందుకని ఎటువంటి వైరస్లు కూడా మనకి దగ్గరికి రానివ్వకుండా చేసేదే ఈ మంచి హెర్బల్ టీ. ఇది చక్కగా మరిగింది. దీన్ని మనం ఇప్పుడు చక్కగా వడపోసుకొని తాగుదాం. ఇది వడపోస్తుంటేనే చక్కటి స్మెల్ వస్తుంది. ఎంత చక్కటి స్మెల్ వస్తుందో చూడండి. మనం ఇందులో ఇప్పుడు చక్కగా తేనె వేసుకొని మంచి ఇది ఆర్గానిక్ తేనె, ఇది నేను మీకు చాలాసార్లు చెప్పుకుంటాను, నేను అరుగు నుంచి తెప్పించుకుంటాను నేను. ఇందులో కనుక కొంచెం తేనె వేసుకొని మనం ఈ చక్కగా గోరెచ్చగా ఉన్నప్పుడే కనుక మనం తాగితే కనుక ఇది చాలా చక్కగా మనకి లంగ్స్ అది ఒక్కొక్క గుడిగా వేస్తుంటే మనకి చాలా చాలా హాయిగా అనిపిస్తుంది. అందు గురించి ఇటువంటి మంచి హెర్బల్ టీస్ ఇంకా ఎన్నో రకాలు చెప్పుకుందాము. ఇటువంటివన్నీ చేసుకొని మీరు కూడా మీ వర్క్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతారని, అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.